సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి కురుక్షేత్రం సినిమా జనవరి 14, 1977 సంవత్సరం రిలీజ్ అయింది. అదే రోజున దానవీర సూరకర్ణ కూడా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల మధ్య రణక్షేత్రం స్టార్ట్ అయింది. అయితే ఈ కథకి కొంచెం ముందు కనుక విన్నట్టయితే అంటే 1974 సంవత్సరంలోకి వెళ్తే పద్మప్రియ అనేటువంటి ఒక హీరోయిన్ ఉంది. మీకు చీకటి వెలుగులు అనేటువంటి సినిమాలో ఆవిడ ఒక సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది. కాశ్మీర్లో షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్లో వాణిశ్రీ పార్టిసిపేషన్ చేసింది. అలాగే కేఎస్ ప్రకాష్ రావు కూడా పార్టిసిపేషన్ చేశారు. ఈ పార్టిసిపేషన్ జరిగేటువంటి కీలక సన్నివేశాల్లో ఒక స్విమ్ షూట్లో ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అంటే స్విమ్ షూట్ ఏమో పద్మప్రియ వేసుకుంది. ఒక స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు నటిస్తున్నారు కృష్ణ. చాలా కీలకమైన ఘట్టం. ఇద్దరు క్లోజ్గా ఉన్నారు. ఇందులో ఆ యూనిట్లో ఉన్నటువంటి ఒక మెంబర్ ఎవరో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే విజయనిర్మలకి ఫోన్ చేశారు. ఇలా కృష్ణ పద్మప్రియతో క్లోజ్గా ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి అని చెప్పేసి. ఆవిడకి యూనిట్లో ఎవరో ఒకళ్ళు ఒక కీలకమైన మెంబర్ని తన ఇన్ఫార్మర్గా పెట్టుకోవడం అలవాటు. ఎందుకంటే కృష్ణ తన చేయి దాటిపోతాడేమో అన్న భయం ఆవిడకి ఎక్కువ. వెంటనే నెక్స్ట్ డే ఫ్లైట్కి ఆవిడ కాశ్మీర్ వచ్చేసారు. వచ్చేసి పద్మప్రియని ఒక చోట కూర్చోబెట్టి లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చారు. ఇక మీదట ఇంకా కృష్ణతో కలిసి నటించడానికి వీల్లేదు అన్న ఒక హుకుం కూడా జారీ చేశారు. లేకపోతే యాక్చువల్గా జయప్రద ప్లేస్లో పద్మప్రియ రావాల్సినటువంటి వ్యక్తి. పద్మప్రియ 5.6 హైట్ ఉంటారు, మంచి అందం, పర్సనాలిటీ, దానికి తగ్గట్టు నటన కూడా చాలా బాగుంటుంది. బోల్డ్నెస్, ఏ డ్రెస్ వేసుకోమన్నా ఆ డ్రెస్ కూడా వేసుకోమంటే వేసుకునే డేరింగ్ కూడా ఆడుతుంది. అలాగే నటన కూడా చాలా బాగుంటుంది. అలాంటి వ్యక్తి సినీ పరిశ్రమకి దూరం కావటానికి ఇది ఒక కారణం అని చెప్పక తప్పదు. అయితే ఇది అప్రస్తుతం కదా, ఇప్పుడు ఎందుకు చెప్పారు పద్మప్రియ గురించి అని మీరు అనొచ్చు. కరెక్ట్గా కురుక్షేత్రం సినిమాకి వచ్చేటప్పటికి కృష్ణకి ఒక ఆలోచన వచ్చింది. నిర్మాత పిఎస్ఆర్ ఆంజనేయులకి తన ఆలోచన చెప్పారు. ఇందులో ద్రౌపది క్యారెక్టర్ చాలా కీలకమైనటువంటి ఘట్టం. ఇందులో వస్త్రాపహరణం సీన్ కూడా ఒకటి ఉంది. అక్కడేమో దానవీర సూరకర్ణ సినిమాలో శారదని ద్రౌపదిగా ఎంచుకున్నారు. శారదని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఏంటంటే ఎన్టీ రామారావు ఒక దర్శకుడిగా చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అంతవరకు సావిత్రి బొద్దుగా ముద్దుగా ఇలా ఉంటారు. అలాంటి కాకుండా సన్నగా రెవటలాగా నాజుగ్గా ఉన్నటువంటి వ్యక్తిని ద్రౌపదిగా ఎంచుకొని ఈ వస్త్రాపహరణ సీన్ తీయబోతున్నారని తెలిసింది. మరి అలాంటి సీన్కి పద్మప్రియ అయితే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నారు. తన ఆలోచన చెప్పడంతో కమలాకర్ కామేశ్వరరావు కూడా ఆలోచన నచ్చింది. కాకపోతే మళ్ళీ ఇక్కడ విజయనిర్మల అడ్డుకున్నారు. పద్మప్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రౌపదిగా ఎంచుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి గట్టిగా పట్టుబట్టారు. మనకి ఎవరు ఆప్షన్ ఉన్నారు అని ఆలోచించిన మీదట చివరికి భానుమతిని అప్రోచ్ అయ్యారు. భానుమతి ఈ ద్రౌపది అనేటప్పుడు ఒప్పుకున్నారు. కాకపోతే వస్త్రాపహరణ సీన్లో నేను నటించను అని చెప్పారు. అసలు వస్త్రాపహరణ సీనే కనుక లేకపోతే కురుక్షేత్రం అనేది ఉండదు కదా, మరి ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఆలోచించిన మీదట కావిని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టి ఇలాగ మళ్ళీ ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి హీరోయిన్లు అందరూ కూడా మిగతా వాటిలో బుక్ అయిపోయి ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి జయసుధ గుర్తుకొచ్చింది. జయసుధ అప్పటికి పర్వాలేదు, ఒక మోస్తరున్నట్టుగా పేరు తెచ్చుకుంటుంది. ఆవిడని పెడదామా అంటే జయసుధలో అప్పటికి ఇంకా అంత గాంభీర్యం రాలా. జ్యోతి లాంటి సినిమాల్లో ఒక మంచి నటన కనపరిచినా ఒక ద్రౌపదిగా ఉండేటువంటి హుందాతనం ఉంటుందా ఉండదా అన్న డౌట్ వచ్చి చివరికి జయసుధను కూడా పక్కన పెట్టేశారు. ఈ రకంగా ఒక వెతుకలాట ప్రారంభించినప్పుడు చివరికి జమున 12 కాపురం సినిమాలో రాణి మాలిని దేవి గుర్తుకొచ్చి ఆవిడని అప్రోచ్ అయ్యారు. ఆవిడ యాక్సెప్ట్ చేశారు. కానీ ఈ వస్త్రాపహరణ సీన్కి ఆవిడ కూడా ముందు ఒప్పుకోవాలి. అది కష్టం మీద ఒప్పించారు. ఎందుకంటే ఇక్కడ బేసికల్గా సీనియర్ నటీమణులు ఎవరో కూడా వస్త్రాపహరణ సీన్ని మెచ్చుకోరు, ఎంచుకోరు. ఎందుకంటే వాళ్ళ చీరలు లాగే సన్నివేశంలో వాళ్ళకి ఈ పమిట అనేది కనపడుతుంది కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. అక్కడ చెయ్యి అడ్డు పెట్టుకున్నా కూడా కొంతమంది అంగీకరించరు. కానీ చివరికి పద్మాలయ మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ
జమున యాక్సెప్ట్ చేశారు, ఆ సీన్లో నటించారు. ఆ సీన్ చాలా అద్భుతంగా కూడా వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే దానవీర సూరకర్ణ సినిమాల కన్నా కూడా ఈ సీన్ ఇక్కడ అద్భుతంగా పండింది. అక్కడ దారపు నూరుపోగులు ఇవన్నీ కూడా కనిపించాయి. అయితే ఇక్కడ ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు అని మీరు అడుగుతారు కదా. నేను హైదరాబాద్లో వార్తా జనరల్ మేనేజర్గా నేను పనిచేస్తున్నప్పుడు పద్మాలయ స్టూడియోస్కి తరచుగా వెళ్ళేవాడిని. అప్పుడు కృష్ణ 5:30కి వచ్చేసేవాళ్ళు పద్మాలయ స్టూడియోకి, 7:30 వరకు ఉండేవాళ్ళు. ఆ మీన్ వైల్ టైంలో నేను చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి గ్యాదర్ చేశాను. ఇప్పటి వరకు సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ సూపర్ స్టార్ కృష్ణ నట జీవితం గురించి పుంకాలుగా అనేక స్టోరీస్ వెల్లడించింది. నాకు తెలిసి యూట్యూబ్లో ఇది ఒక రికార్డు. మాకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు కూడా ఏ ఛానల్ కూడా ఇన్ని విషయాలు కూడా ప్రసారం చేయలేదు. ఇది భవిష్యత్ తరాలకి ఒక నెగటివ్లా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ కాస్టింగ్ విషయానికి వచ్చేప్పటికి కృష్ణ నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఒక పిసి రెడ్డి అని చెప్పి పి చంద్రశేఖర్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయ రెడ్డి ప్రొడ్యూసరు ఒక సూచన చేశారు. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి కృష్ణుడి కింద సోన్ బాబుని ఎంచుకున్నారు. సోన్ బాబుకు బదులు రామకృష్ణ అంటే నోము, పూజ సినిమాల్లో నటించినటువంటి హీరో యశోద కృష్ణ అనేటువంటి సినిమాలో కూడా కృష్ణుడి కింద నటించారు. ఇతని కనుక పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. యాక్చువల్గా ఇందులో బలరాముడి కింద రామకృష్ణ నటించారు కూడా. ఇక్కడ రామకృష్ణ కనుక కృష్ణుడి కింద పెట్టుకుంటే ఆయన బాగా నప్పుతాడు. అలాగే ఇక్కడ షిఫ్టింగ్లోకి వచ్చేప్పటికి స్వామి బాబుని కనుక అర్జునుడి కింద కనుక తీసుకున్నట్టయితే అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. అక్కడ కృష్ణని అర్జునుడి క్యారెక్టర్ నుంచి ఇక్కడ కర్ణుడి పాత్రకి కనుక షిఫ్ట్ చేస్తే కర్ణుడికి ఉండే ఉదాత్తత బాగా ఉట్టిపడేది కృష్ణలో. పైగా త్యాగం చేసేటువంటి పాత్ర అది ప్రేక్షకులను ఆకట్టుకునేది. ఆ షిఫ్ట్కి చేయమని చెప్పి పిసి రెడ్డి చెప్పారు. కాకపోతే అనేక కారణాలు, స్వామిబాబు ముందుగానే కృష్ణుడి పాత్రకు ఒప్పుకోవడం, మళ్ళీ షిఫ్టింగ్ అంటే ఆయన నొచ్చుకుంటాడని భావించడం వల్ల ఆ పాత్ర చేయలేదు. దానవీర సూరకర్ణ కురుక్షేత్రం పోటీ పడినప్పుడు కురుక్షేత్రం పేరవడానికి 2 మెయిన్ రీజన్స్. ఒకటి ఏంటంటే తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవ ఉద్యోగ విజయాలని చెప్పేసి ఈ పద్యాలన్నీ కూడా వాళ్ళు సొంతం చేసేసుకున్నారు. అది ఎన్ఐటి ప్యానెల్లో సొంతమయ్యాయి. తర్వాత రామకృష్ణ సినీ స్టోరీస్ వాళ్ళు వాళ్ళకి వచ్చాయి. ఆ పద్యాలు మొత్తం బౌలి ప్రాచుర్యం పొందిన జనావళికి వెళ్ళిపోయాయి. ఆ పద్యాలు అందులో వాడారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ పద్యాలు అంత బహుళ ప్రాచుర్యం పొందని పద్యాలు బాలసుబ్రహ్మణ్యం పాడినా కూడా అది జనానికి ఎక్కలేదు. అది ఫస్ట్ ఫెయిల్యూర్. రెండోది ఏంటంటే దుర్యోధనుడి క్యారెక్టర్ కంపేర్ కనుక చేసుకుంటే ఎన్టీ రామారావు నటించినట్టు ఇక్కడ సత్యనారాయణ నటించలేకపోయాడు. కంపారిజన్లో సత్యనారాయణ తెలిపాడు. అదే కనుక ఇక్కడ కృష్ణరాజుని కర్ణుడు కాకుండా దుర్యోధని కింద కనుక పెట్టుంటే దుర్యోధని గెటప్కి కరెక్ట్గా సూట్ అయ్యేవాడు కృష్ణరాజు. అలాగే కర్ణుడి గెటప్కి కరెక్ట్గా సూట్ అయ్యేవాడు కృష్ణ. ఎందుకంటే కృష్ణ కూడా మీకు కనుక చూసుకుంటే గెటప్లో చాలా బాగుంటాడు ఆయన. పైగా తన స్నేహం గురించి ప్రాణాలు విడిచేటువంటి క్యారెక్టర్ కనుక ఆయన చేస్తుంటే సినిమాకి ఒక స్కోరింగ్ పాయింట్ వచ్చేది. ఆ విధంగా కురుక్షేత్రంలో ఈ మార్పు చేయమని చాలామంది చెప్పారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి అనివార్య కారణాల వల్ల కేవలం సోన్ బాబు కృష్ణుడి వేషం వెయ్యాలి అనేటువంటి ఆలోచన వల్ల ఆ షిఫ్టింగ్ చేయలేదు. చేస్తుంటే మాత్రం దానవీర సూరకర్ణ ఎంత ఆడిందో అంత ఆడేది అని చెప్పేసి కృష్ణనాథ్ స్వయంగా చెప్పారు. ఈ విషయం బహుళ ప్రాచుర్యంలో చాలా మందికి తెలియదు, కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒక విధంగా కొన్ని కారణాలు ఉంటాయండి. ఆ కారణాలు ఏంటంటే ఇప్పుడు పద్మప్రియ లాంటి వ్యక్తిని కనుక ద్రౌపదిని కనుక చేసుకుంటే మహాభారతంలో రూపా గంగూలీ మీకు తెలిసే ఉంటుంది కదా, ద్రౌపది కింద అద్భుతంగా చేసింది. కృష్ణకి ఒక దర్శకుడిగా చాలా దార్శనిక దృష్టి ఉంది. రూపా గంగూలీకి ఉండేటువంటి కోపం, అభిజాత్యం, లేకపోతే కోపంతో పాటు పగ తెచ్చుకునేటువంటి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పద్మప్రియలో ఉన్నాయి. ఆ రోజు విజయనిర్మల కనుక తన భర్త మీద అనుమానం లేకుండా ఉండి పద్మప్రియనే కనుక ద్రౌపది కనుక తీసుకొచ్చి ఉంటే జమున కన్నా కూడా బాగా చేసేదేమో. జముని మరి ఎందుకు
మనం తక్కువ చేయాలి. కానీ ఖచ్చితంగా ఒక ఇన్నోవేటివ్ సబ్జెక్ట్లోకి వెళ్ళేటువంటి అవసరం వచ్చేది. పైగా ఇంకా ఆ రోజుల్లో ఇంకో థాట్ కూడా చేశారు, జయంతిని కూడా అనుకున్నారు. కానీ జయంతిని ఆ సినిమాలో రుక్మిణి క్యారెక్టర్కి ఎంచుకోవాల్సి వచ్చింది. జయంతి మీకు మాయదారి మల్లిగాడు సినిమాలో ఒక కీ రోల్ అద్భుతంగా చేశారు. తర్వాత ఏమో మీకు మళ్ళీ వచ్చేప్పటికి దేవదాసులో ఒక మంచి రోల్ చేశారు. అలాగే ఈ సినిమాలో కూడా ద్రౌపది క్యారెక్టర్ కనుక కనీసం జయంతి చేత చేయించినా కూడా జయంతి అయినా కొంతవరకు అద్భుతంగా చేసేది. కానీ ఏదైనా స్కోరింగ్లో మాత్రం దానవీర సున్నకరణలో మాత్రం శారద మాత్రం చేయలేకపోయింది సరిగా. అక్కడ స్కోరింగ్ మాత్రం జమునికే వచ్చింది. స్కోరింగ్ మొత్తం దుర్యోధన కింద ఎన్టీ రామారావు చేసిన నటన ఇక్కడ చేయటం వల్లే ఆ సినిమా హైలైట్ అయింది. యాక్చువల్గా కూడా కొసమెరుపు ఏంటంటే ఈ కన్నుడి రోల్ యాక్చువల్గా అక్కినేని నాగేశ్వరరావు వేయాలి దానవీర సున్నకరణలో. కాకపోతే నేను సూట్ అవును నువ్వే వేయి బ్రదరని ఆయన నిరాకరించడం వల్ల ఆ రోజు కూడా అనే వేశారు. ఆ విధంగా దానవీర సున్నకరణ కురుక్షేత్రం పోటీ పడినప్పుడు కురుక్షేత్రం అయితే పెళ్ళూరు అయిపోలేదండి. అది మైసూరు, బెంగళూరు అలాంటి ప్రాంతాల్లో బాగా ఆడింది. కలెక్షన్స్ పరంగా మంచి విజయం సాధించింది. కృష్ణ ఒక మంచి దార్శనికుడు, మంచి దురదృష్టి గలవాడు అని మాత్రం నిజం. ఆయన మార్పులు చేర్పులు కనుక ఆ రోజే కనుక చేస్తుంటే మాత్రం ఆ రోజు ఘన విజయం సాధించి ఉండేది అని నా నమ్మకం. మరి భవిష్యత్తు ఎప్పుడు మనం నిర్ణయించలేం కదా. సత్యవరద పీపుల్ లైవ్ టీవీ అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొస్తుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైవ్ ప్రసారాలను కూడా మీకు అందజేస్తుంది. వాటిని మీరు నిరంతరం చూడేసి మీ అభిప్రాయాలు మాకు తెలియచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.